ఇంతకుముందు బుర్ఖా లేకుండానే డ్యాన్స్ వేసేది. కొన్ని పాత వీడియోస్లో చూస్తే ఇంతకుముందు మాస్క్ వేసుకొని డ్యాన్స్ చేసేది. కానీ అనుకోకుండా ఒకసారి బుర్ఖా వేసుకుని డ్యాన్స్ వేసింది. మన ప్రజలకు కూడా కావాల్సింది యూనిక్ కంటెంట్. ఆ యూనిక్ కంటెంట్ బుర్ఖా వేసుకోవడంలో వచ్చేసింది. బుర్ఖా వేసుకొని ఎలాంటి స్టెప్పులు వేసిందంటే ఒక సినిమా హీరో కూడా పనికిరాడు. అలాంటి స్టెప్పులు వేసిన వెంటనే ఎవరైతే సోషల్ మీడియాలో ఆ డ్యాన్స్ చూశారో చాలామంది దాన్ని మెచ్చుకున్నారు. ఎవరికైతే ఇస్లాం గురించి అవగాహన లేదో, ఎవరికైతే ఇస్లాం గురించి అవగాహన ఉందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. ఆమెకి కామెంట్స్ చేశారు, చెల్లి నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు, ఓ మహిళ నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు, దయచేసి నీకు డ్యాన్స్ వేయాలి అని ఉంటే ఆ బుర్ఖా తీసివేసి నువ్వు డ్యాన్స్ వేసుకో, కానీ బుర్ఖా వేసి అలాంటి పనులు చెయ్యవద్దు అని చెప్పి కొంతమంది ముస్లిం సహోదరులు సహోదరిమణులు ఆమెకి తెలియజేశారు. కానీ దానికి ఆమె సమాధానంగా ఈ విషయాన్ని కామెంట్ చేసింది, నీకు ఇష్టం ఉంటే చూడు, లేదంటే వెళ్ళు, అంతే తప్ప నువ్వెవడు నన్ను ప్రశ్నించడానికి అని. ఈ మాట ఆమె కాదు, ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం నేను కూడా ఒక వీడియో చేశాను ఇలాగే బుర్ఖా పైన. దాని కింద కూడా నాకు సేమ్ ఇలాంటి కామెంట్సే వచ్చాయి. నువ్వు ఎవరు ఆ మహిళ స్వేచ్ఛని తీసుకోవడానికి, నువ్వు ఎవరు ఆ మహిళ స్వేచ్ఛ గురించి మాట్లాడడానికి అని. నేను ఏ మహిళ స్వేచ్ఛ గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే నేను కూడా మహిళల తరపునే ఉన్నాను. కానీ ఒక ధార్మిక పండితుడుగా, ఒక మత గురువుగా ఈ బాధ్యత కూడా నాకుంది. అదేమిటి అంటే ఇస్లాం గురించి, మా యొక్క ధర్మం గురించి ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సరిచేయడం ధార్మిక పండితులుగా మా యొక్క బాధ్యత. బుర్ఖా వేసుకొని ఎవరైతే డ్యాన్స్ వేస్తారో, బుర్ఖా వేసుకొని ఎవరైతే లాడ్జ్కి వెళ్తారో, బుర్ఖా వేసుకొని ఎవరైతే పార్క్కి వెళ్తారో, బుర్ఖా వేసుకొని ఎవరైతే చెడు పనులు చేస్తారో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలానే అనుకుంటారు, ఒక ముస్లిం మహిళ ఈ పని చేస్తుంది, ఒక ముస్లిం మహిళ లాడ్జ్కి వెళ్తుంది, ఒక ముస్లిం మహిళ పార్క్కి వెళ్తుంది అని. ఈ విషయం నిజమో కాదో మీ గుండెల పైన చేయి వేసుకొని మీరే చెప్పండి. దీనికి ఉదాహరణ కూడా నేను మీకు చెప్తాను. అదేమిటంటే నేను లేదంటే నాలాంటి వ్యక్తి పైన టోపీ కింద లాల్చీ పైజామా వేసుకొని ఏదైనా మత్తు పదార్థం సేవించడానికి వెళ్తే చూసేవారు ఏమంటారు, అదేంటి సాయిబు గారికి ఇక్కడికి వచ్చారు, లేదంటే ఏంటి సాయిబు గారు ఈ పని చేస్తున్నారు, లేదంటే ఏంటి ఒక ముస్లిం వ్యక్తి గంజాయి కొడుతున్నాడు, లేదంటే ఏంటి ఈ ముస్లిం వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అని ప్రతి ఒక్కరూ నా వైపు వేలెత్తి చూపిస్తారు. ఎందుకు అంటే నా యొక్క మతం, నా యొక్క ధర్మం ఎవరికి తెలియదు. కానీ నేను వేసుకున్న దుస్తులు, నేను వేసుకున్న బట్టలు వాళ్ళకి అవగాహన కల్పిస్తాయి. ఈ వ్యక్తి కూడా ముస్లిం సహోదరుడు, లేదంటే ఈమె వేసుకునే బుర్ఖా ఈమె కూడా ముస్లిం సహోదరిమణి అని. అందుకనే దయచేసి నేను మీ అందరికీ చెప్పే విషయం ఏమిటంటే ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో, మీకు అవగాహన లేక తప్పు చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ దయచేసి అవగాహన తెచ్చుకోండి. ఇస్లాం ధర్మంలో కొన్ని నిబంధనలు, కొన్ని ఆచరణలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాని ప్రకారంగా మీరు నడిస్తే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మరీ ముఖ్యంగా మన ముస్లిం సమాజం బాగుంటుంది. కానీ దాన్ని వేసుకొని, ఆ దుస్తులు వేసుకొని ఏదైతే చెడు పనులు మీరు చేస్తారో దాని వలన మీరు కాదు కదా, మొత్తం ముస్లిం సమాజానికి ఎఫెక్ట్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఎవరైతే ఏ సహోదరిమణులైతే, ఏ సహోదరులైతే ఇస్లాం ధర్మాన్ని అడ్డు పెట్టుకొని, అనగా టోపీ పెట్టుకొని లేదంటే బుర్ఖా వేసుకొని ఎలాంటి చెడు పనులు చేయాలన్నా కూడా దయచేసి చేయకండి. ఇది నా వైపు నుండి కాదు, మన పూర్తి వ్యవస్థ నుండి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక అభ్యర్థన అనుకోండి.